గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ సన్ జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా మాస్క్ మ్యాన్ని మాస్క్ ఆల్ తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరిత హరీష్ గారు, ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు ఎన్నన్నా అన్నిటికి సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే బీ ఫియర్లెస్ బీ రాసుకుని స్ట్రాంగ్. నేను ఏదైతే ఉందో అదే హుడీస్ నేను కొనుక్కున్నా. అంటే వేసుకోవడం వేరు, కొటేషన్లు మోటివేషన్లు అది అన్నీ లోపల వేసుకోవడం ఉన్నది వేరు. బయటకు మీ అందరికి కనబడాలి కదా. యాక్షన్స్ రూపంలో కనబడితే అట్లీస్ట్ వర్డింగ్ రూపంలో కనబడుతుంది కదా. అంటే మనం చేసేది ఎవరికి కనబడాల్సిన అంటే అవసరం ఏం లేదు. కాదు, ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది, చూసారు కదా, ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే, నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక సారీ మాట పాపం హాయ్ చెప్పలేదు. ఏ, హాయ్, హాయ్. కమాన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, కమాన్. నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న, అతను అని అన్న, ఏమైనా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా కదా, మీరు అతనని పిలవండి, ఏదైనా పిలవండి, ఓకేనా. తర్వాత నేను అనేవి కూడా తీసుకునే కెపాసిటీలో మీరు ఉండాలి. ఓకే, డన్. అదే చెప్పా కదా, మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు నేను జారుడు వల్ల ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే పరిణితి అంటాం కదా. ఓకే, అదేంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. అందుకని మీరు అని అందరూ సంభవిస్తున్నారు. నన్ను నువ్వనే ఏకవచనం సంభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు ఉండాలి, లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి, ఆ ర్యాపో రిలేషన్, ఫ్రెండ్షిప్ ఉండాలి. అవన్నీ లేనప్పుడు మీరు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రిలేషన్. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. యా, ఐ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్ని చూశాను. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు. కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాల. వారు ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేసేటప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి ఏది వచ్చి రావట్లేదు, క్లారిటీ ఉండట్లా. వారు, ఆయన, అర్థం కాల, అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. ఇప్పుడు ఏం చేస్తా అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్, నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అది చెప్పట్లాగా డిగ్నిటీయా డర్టీయా అది మన కాల్. నేను డిగ్నిటీగా ఉండాలని ట్రై చేస్తున్నా. ఇంకోటి మీరు సంబంధించి మాట్లాడుతున్నా, నేను ఉదాహరణ చెప్తా. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన మా తమ్ముడు కొలీగ్, నాకు తర్వాత నాకు రూమ్మేట్. 2007, 8, 9 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి నాకు అంత చనువు, నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అనేది రాలేదు. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలానే నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో. తప్పలేదు, చెప్పలే కదా. ఇప్పుడు రిలేషన్ ర్యాపో. ఇప్పుడు జగన్మోహన్, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరని పిలుస్తా. ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు, అతను జగన్మోహన్ రెడ్డి, తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా, కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. మీరు అనండి పర్లేదు, కానీ నేను అనాల్సి వస్తుంది అని అన్నారు కదా. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా. ఏమని? అరే అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతను కూడా అనొద్దు. అరే అసలు ఫామ్ రాసినప్పుడు ఫామ్ లో కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే నేను ఒక పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. అంత టైం లేదు కదా శివ చెప్పండి మీరు. సో కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. అని ఇంకో విషయం చెప్పాలి, ఒక గొప్ప ఆయన, పెద్ద ఆయన, మన ఇండస్ట్రీకి 2 కళ్ళులు ఒక కళ్ళు ఆయన. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు?
చూసారు కదా, ఆ, చూడు. అవునా కదా? ఉమ్, ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా. ఉమ్, సో అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఉమ్, లైఫ్లో నేర్చుకునే లెసన్స్, ఉమ్, ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్, ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. ఉమ్. చిన్న అని పెద్ద అని కాకుండా మీరు అని సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రిలేషన్. బాగుంది బ్రో. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా. మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్. ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి కాకు సంబంధం లేదండి bro. అదే ఇప్పుడు చాలా మీకు అర్థమైపోయింది నేను మ్యాటర్. అన్నది నేను మీ మీకు పాయింట్, అర్థమైంది కదా నేను మ్యాటర్. అన్న పాయింట్ నేను ఏంటంటే, డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు అర్థమైంది, నేను అన్న పాయింట్ మీది. అంటే శివ అది కూడా ఇప్పుడు నా నోరు నా ఆ, ఇష్టం, నేను ఏదైనా అంటానని కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి మీరు. సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్ లో ఉండొచ్చారు కదా. ఆ, ఆ. సోఫా మీద కూర్చున్నప్పుడు ఉమ్, ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉమ్, చాలా ప్లేస్ కన్స్టెంట్ ఉంటుంది. ఉమ్, ఒక ఎడ్జ్ లో కూర్చోవలసి వస్తుంది. మీ సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్ లో కూర్చొని ఉంటారు. ఉమ్, రెండు, నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది. ఉమ్, ఓకే, మీకు తెలుసో లేదో నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన inclination లో ఉండాలి. ఉమ్, సో ఈ రీజన్, ఈ రెండు రీజన్స్. ఉమ్, మూడు, నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకుని కూర్చుంటా. ఉమ్, డిస్రెస్పెక్ట్ అనేది ఉమ్, లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు. ఉమ్, అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేచి నుంచునే వాళ్ళు వింటారు. కాబట్టి మీరు పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి. ఉమ్, తక్కువ నా కాలు కండిషన్ బాగోపోయినా నొప్పి ఉన్న ఫస్ట్ లేచి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతుంది. ఉమ్, అక్కడ వేరు వేరు రీజన్స్ వల్ల ఉమ్, మనం కూర్చున్నప్పుడు డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప ఉమ్, అసలు కామి కాలేజ్ కూర్చుంటే అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ. ఉమ్. అభివృద్ధి చెందిన దేశాల్లో కామి కాలేజ్ కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా ఏం పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. ఉమ్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు, ఇంకా వాళ్ళ గురించి మళ్ళీ మీరు డెవలప్ అయ్యాను ఎగ్జాంపుల్ చెప్పండి. డెవలప్ అయ్యాను కాబట్టి అతను కామి అంటేనే కాలేజ్ మీరు కూర్చున్నా. తప్పు అంటున్నారు, అక్కడేమో అతనేంటి ఏదైనా అదే అనొచ్చు. కాలు మీద కాలేజ్ కూర్చుంటాం చాలా బాగుంటది. ఆహా, అంటే అక్కడ ఇంగ్లీష్ లో కొన్ని మామూలు డైరెక్ట్ గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. ఉమ్. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ See, అయింది, మీరు అతనంటేనే ప్రతి పట్టించుకో. ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి, ఆ, అవునా కదా? ఆ, మంచిగా తీసుకోవాలి. ఆ, సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లా. ఆ. ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్లా. ఉమ్, ఉమ్. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటుంది అక్కడ, సివిలైజ్డ్ ఎలా అంటే ఉంటారు అక్కడ అనేది అన్నోన్ అది పర్సన్స్ తీసుకుంటాం. కూడా హాయ్ చెప్పుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా ఆ, సార్, మీరు అడిగారు కదా ఉమ్, ఇందాక, మీ కెమెరామ్యాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా ఎవరున్నా సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కరిని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. ఉమ్. సింపుల్. ఓకే, నాకు దాని నుంచి అడగాలని ఉంది. అడగండి. అదే నేను మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను. అరే మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారండి శివ, ఎందుకు వణుకుతున్నారా తొణుకుతున్నారా అని అనుకుంటున్నా. అడగాలి మీరు. కమాన్ బ్రింగ్ ఇట్ ఆన్. బ్రో ఇప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే వణుకుడు దాకా అరే నాకు వెళ్ళిపోయారా? ఫస్ట్ బాల్ నుంచి యార్కర్లు, బౌన్సర్లు ఇష్టపడతాను శివ. నేను సిక్స్ కొడతాను రెడీగా ఉంటాను నేను. అది ఇప్పుడు నేను పడితే ఫస్ట్ అప్పుడు డిఫెన్స్ కొడతారు. ఆడతాను అలా అనుకుంటారేమో. కొడితే అవుట్ అయిపోతారు బ్రో. అసలే అది పిచ్ హిట్టర్ నేను. యా, యా, పిచ్చి పిచ్చిగా ఉంటుంది హిట్టింగ్. యా. మీరు ఈ ఇంటర్వ్యూస్ అంటే లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీరు మిమ్మల్ని ఇది హుడీ ఇది తీసేశారు, అంటే ఫుల్ గుండు ఉన్నప్పుడు తీసేశారు, గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు, కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి. కాదు, ఎందుకు బ్రో? బాగుందా హ్యూమర్ బాగుందా? ఇప్పుడు చెప్తా, వాస్తవం చెప్తా. నేను వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా నాకు కొన్ని కండిషన్, ఫిజికల్ కండిషన్, డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక మీడియాకి గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాను, నిద్ర లేకపోయినా కళ్ళు బాగాలేదని చెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్ స్టైల్ ఫ్యాక్టర్తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. రెండు గాగుల్స్ అడిగారు కాబట్టి గాగుల్స్ నేను అడిగిన పాయింట్ కాదు కానీ కిందకి వచ్చిన కామెంట్స్. అరే నేను కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్కి నేను చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి? నాకు స్పెట్స్ చెప్పా కదా, ఎందుకు, ఇది ఎందుకు, ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నాను కొన్ని రోజుల నుంచి. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను శివ, మీకు తెలుసో లేదో. ఇదే హరిత హరీష్ కాకుండా, హృదయ మానవ్ కాకుండా ఒక 10-20 సంవత్సరాల కిందట అయితే ఎదుటి బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ అని తెలుసు కదా, అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు, పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల మనిషి ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, డెవలప్మెంట్ అవ్వకుండా మనిషి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నా కాబట్టి, ఆ పరిణితి వచ్చింది కాబట్టి ఎవరిని అనట్లేదు. అది నాకు ఒక సెకండ్ పట్టదు శివ. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా, ఎదుటి పప్పి షేమ్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది కదా. చేయట్లేదు, అందుకే విలువ మర్యాద ఇస్తున్నాను నేను. అందుకే మీరు అని కూడా సంబోధించడం కొన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను నేను. ఇప్పుడు మీరు ఈ హుడీ వేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారు అని, ఆబ్వియస్గా అదొక రీజన్, అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్, ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా.
మీరు నమ్ముతారు ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్లో ఆటోలో నేను వస్తున్నా ఓ పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా మాస్క్ మ్యాన్ కదా ఓ వావ్ వాళ్ళు గుర్తుపెట్టారు థ్యాంక్ యూ అన్న సో ఒక ఒక బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం అది మీ బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే కెమెరా మరి బిగ్ బాస్ హౌస్లో నా వాటర్ బాటిల్ హెచ్హెచ్ అని రాసి ఉంటుంది ఓకే మీకు మూడు చెప్పానా వావ్ సూపర్ ఓకే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన ఆన్సర్లో. మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరు మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అదే చూసారు శివ, ఇలాంటి దోగ్లా పని ఉంటాం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లం. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఉన్నా శివ ఒక మాట అడుగుతున్నా, మీరు నార్మల్ గా మాట్లాడతారు, మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. శివ ఒక మాట అడుగుతా, శివ ఒక మాట అడుగుతా, శివ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, నేను బయట వెళ్తున్నా, నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు, మీరు వచ్చి సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యూమానిటీ. దాన్ని ఏమంటారు? స్టాండ్. స్టాండ్ అంటారు, దాన్ని అంటారు రైట్ టైం లో స్టాండ్. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది. సరే ఓకే, నా విషయంలో పొడవడం కాదు, ఎవరో ఒకరు తప్పు చేశాడు, స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా? తప్పు ఉంటే తప్పు, అది పర్సనాలిటీ, మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతుంది. నేనేం తెలుసు, అదే అన్న మీ పర్సనాలిటీ, నేను అదే చెప్తున్నా. మీరు అందరితో మంచిగా ఉంటున్నారు, వాళ్ళనే నామినేట్ చేస్తున్నారు. మన చెల్లి అయితే ఇదిగో, మన చెల్లి అయితేనే పక్కన ఎవరైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను, మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం సార్. అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాను. నా విషయం ఏం తెలుసా, నా చెల్లి అయినా అవ్వకపోయినా, నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, నా శత్రువు అయినా సరే, నేను స్టాండ్ తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా, అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. మరి మీలా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా, రైట్ రాంగ్ పక్షం నిలబడాలి. నేను రైట్ ఏదైతే దాని పక్కన నిలబడమని నిల్చుంటారు, వాళ్ళు అలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు తప్పని నామినేట్ చేస్తారు. అందుకే చెప్తున్నాను కదా, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిఆర్ల వల్ల వచ్చే ఓట్లు, అర్థమైందా, వాళ్ళ లుక్స్ వల్ల. నాకు ఏం పిఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు, ఎవరిని నోటు తెలిసి ఓట్ ఏమని కూడా అడగలేదు. అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఎవరిని అడగల. మా ఫాదర్ కూడా ఓటేయద్దని చెప్పాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా, ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్, ప్యూర్ హార్ట్, PURE, పూర్ హార్ట్ కాదు. అర్థం కాదా? సో దిస్ ఇస్ మీ. నేను చెప్తున్నా కదా, కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి, డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే అంటే క్వశ్చన్ చాలా కరెక్ట్గా ఉంటే ఎవరని, మీ వైఫ్ గారు కానీ, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ, ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పి. నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు నేను ఎవరిని ఓటేమని అడగల, ఓటేమని అడగద్దని కూడా చెప్పా, ఇంట్లోంచి వెళ్ళే వరకు. మరి తర్వాత బయట, అది చెప్తున్నా కదే, నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు. మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా? ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ, నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవరిని ఓటు అడగలేదు. ఈ విషయం వచ్చింది కదా, ఒక విషయం చెప్తా శివ, మోస్ట్ పర్సనల్ విషయం, చాలా మంది తెలియదు. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు, మాకు డేట్ ఇచ్చారు ఫస్ట్ న. ఆ టైంకి నేను వెళ్ళలేకపోయా. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో, వినాయక చవితి. వెళ్తున్నా కారులో నేను, ఆ టైంలో వర్షాల టైం కూడా. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక ఆయన కాల్ చేశారు. కాల్ చేసి, నాన్న హృదయ మానవ్, హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా. ఓకే, చుట్టాలు అవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంటి పేరు ఏం లేదు, నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్, అవునా. నేను మనిషిని, ఇండియన్ రెండే నమ్ముతా బలంగా, ఇంకేం నమ్మను నేను స్ట్రాంగ్ గా. అలాంటిది నేను సలహా ఇస్తున్నప్పుడు ఆయన సాఫ్ట్ గా, స్మార్ట్ గా, తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు, మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్లో ఏమన్నది సార్, 43 సంవత్సరాలు నా లైఫ్, ఊహ వచ్చినప్పుడు నుంచి ఎలా బతుకుతున్నా, నువ్వు నన్ను నాకుగా చూసి ఓటు ఎవరన్నా వేస్తానంటే వేయమను, నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి, లేదా నువ్వు కూడా ఓటు వేయద్దు డాడీ, దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు, ఫోన్ పెట్టేసా. ఇది మా ఫాదర్ జూన్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఫాదర్ ని 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడారు. దట్ ఈస్ మీ. ఓకే, అంత నిబద్ధతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు వేయకపోవడం కారణం ఏంటి? నేను నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి. మరి ఆ రోజు అగ్ని పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు,
ఈ రోజు ఎందుకు See, నచ్చలేదు? అదే అంటే మెగాస్టార్ అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు మాస్క్ చిరంజీవి అంటే వేసుకొని ఉన్నారు. ఇష్టపడ్డ నేను అదే చెప్తున్నా బ్రదర్. మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా, ఉమ్, అవునా? ఉమ్, కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. ఉమ్. సో ఈసారి అంటే మీ హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు, అదే చెప్పలా. ఆ, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి ఆహా అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ యాక్టింగ్ ఓకే. చేస్తారు, యాక్టర్స్ ఉంటారు. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగ్, అగ్ని పరీక్షలో ఏముంది, ఇక్కడే ఉంది. బిగ్ బాస్ లో చేసింది అగ్ని యాక్టింగ్. పరీక్షలో అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది, మన 16 అవర్స్ 14 అవర్స్ ఉంటాం మనం, ఇంటికి వెళ్ళిపోతాం వస్తాం మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి. ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. 24/7 ఉంటాం మన ఇంట్లో, అవునా? సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తప్పదు, మన ఫ్యామిలీతో మాట్లాడడం, అవునా అంటే కదా? అంటే మీ రిఫ్రెష్ అవటానికి ఉండదు. అవును. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి, ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి. అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. మీకు అదే చెప్తున్నా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది. ఓకేనా? ఉమ్. ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోట్తో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, ఆ, బట్ నేను చెప్తున్నాను కదా. ఆ, సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఉమ్, ఫస్ట్ వీక్లోనే వీకెండ్లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది. ఉమ్, నేను అనని పదాలు నేను అన్నానని, ఉమ్, ఓకే, నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, ఉమ్, తర్వాత ఒక యాక్షన్కి రియాక్షన్ కూడా వక్రీకరించి ఉమ్, నేను అది కాందని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే. కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా. ఉమ్, వైఫ్ బీటర్ అని పోటీ అయింది అప్పుడు, లాస్ట్ టైం మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. ఉమ్, నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు నేను ప్రెస్ దాంట్లో. ఉమ్, ఉమ్, ఫస్ట్ పాయింట్, దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు, ఉమ్, ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. ఉమ్, నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే ఉమ్, మీడియా మిత్రులు కొంతమంది, లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు, ఉమ్, మీ వాయిస్ వినిపించాలి, మీ ఛానల్లో కూడా మాట్లాడట్లేదు మీరు, ఎక్కడ ఉమ్, మీకు ఆ ధైర్యం ఏంటి ఉమ్, అన్నప్పుడు ఓకే, ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడారు, మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అవునా కాదా? అవును అవును ఆ అవును. ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం చూసారా మీరు? ఉమ్, ఉమ్, కావాలని తీసుకుని చూడండి. ఉమ్, నేను డిజర్వింగ్ నేను అదే అనుకుంటే అదే రైట్ అనుకుంటే ఓటేమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగను అని చెప్పాను కదా, అదే మాట కట్టుబడి ఉన్నాను కదా. ఉమ్, అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి. ఉమ్, బ్రదర్ మన చట్టాలు చెప్తాయి ఏంటి తెలుసా, ఉమ్, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని, ఉమ్. కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి.